ఇక అనకాపల్లి జిల్లాలోని కస్తూర్బా హాస్టల్లో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. కస్తూర్బా హాస్టల్లో 7వ తరగతి విద్యార్థిని నవ్య పాము కాటుకు గురై చనిపోయింది. ఈ ఘటనపై హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే స్టూడెంట్ చనిపోయిందని పేరెంట్స్ ఆందోళన చేయడంతో ఆర్డీఓ విచారణ చేపట్టి ప్రిన్సిపల్ ఉమాదేవి, టీచర్లను, వాచ్మెన్ చిలకమ్మ, ఏఎన్ఎం ఈశ్వర్లను ఆర్డీఓ సస్పెండ్ చేశారు. తమ బిడ్డ మృతికి వైద్యుల నిర్లక్ష్యం కూడా కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్యం అంది ఉంటే బిడ్డ ప్రాణాలతో ఉండేదని వారు అంటున్నారు. విద్యాశాఖ మంత్రి స్పందించాలి. మా చెల్లికి బాగాలేదని చెప్పేసి కస్తూర్బా హాస్టల్ నుంచి మార్నింగ్ 5:30 కాల్ చేశారు. మా చిన్నాన్న మా బామ్మర్ది వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి పవన్ జాయిన్ చేశారండి. జాయిన్ చేస్తే వాళ్ళు సుమారు 2 గంటల సేపు ట్రీట్మెంట్ చేశారు. సివియర్ అని కూడా చెప్పలేదు. నోట్లో క్యాన్యులస్ పెట్టారు, నెక్స్ట్ నోట్లో పైప్స్ పెట్టి చేతికి క్యాన్యులస్ అయి పెట్టారు. సివియర్ అని పేరెంట్స్కి కనీసం ఇన్ఫార్మ్ చేయలేదు. అంతా బాగానే ఉంటుంది, మా దగ్గర వేరే హాస్పిటల్ ఉంది, అక్కడ కూడా తరలిస్తాము, మీకు ఏ ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఏం కరిచిందో ఏటో మాకు క్లారిటీగా తెలియదు. దానికి మేము పాము కాటుకి కరిచింది అనుకొని దానికి సంబంధించిన కొంచెం డోస్ ఇచ్చాము, పాముకి సంబంధించింది. ఆ డోస్ వల్ల 3 అవర్స్ వరకు మీకు ఏ ప్రాబ్లం ఉండదో బాగానే ఉంటుందని చెప్పేసి వాళ్ళే పాన్సై సిబ్బంది అక్కడ ఉన్న వాళ్ళు పాన్సై 2 అవర్స్ ఉంచుకొని ఆల్మోస్ట్ 22,000 తీసుకున్నారండి. 22,000 తీసుకొని అక్కడ నుంచి ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించారు. వాళ్ళే డాక్టర్, నర్స్ వచ్చారు. అక్కడ నర్స్ వచ్చి అక్కడ ఎన్టీఆర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి 3 అవర్స్ వరకు ఏ ప్రాబ్లం లేదు. 3 అవర్స్ తర్వాత ఇప్పుడు వరకు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రీట్మెంట్ చేయించి వాళ్ళు అక్కడే ఉన్నారండి. వాళ్ళకి 2 హ్యాండ్ స్క్రీన్ పెట్టారు, వాటి కోసం అక్కడే ఉన్నారు, చేశారు. 2014లో మా ఫ్రెండ్ నేను ఇద్దరు ఒక దగ్గర ఈ హాస్టల్లో వేయడం జరిగింది. కేజీబీ హాస్టల్లోను, అచ్యుతాపురం మండలం. ఈ యొక్క హాస్టల్లోనూ అప్పుడు ఇక్కడ పరిష్కారాన్ని మొత్తం చూసిన తర్వాత నాకు ఆ మాత్రం నచ్చకపోతే కనీసం ఈ పిల్లల కోసం ఏదో చేయాలని చెప్పేసి వైస్ చైర్మన్గా అందులో ఎన్నుకోవడం జరిగింది. నన్ను పేరెంట్స్ అందరినీ వైస్ చైర్మన్గా ఎన్నుకున్న తర్వాత అప్పుడు మేడం అసలు ఫుడ్ గురించి కానీ మమ్మల్ని రానివ్వట్లేదు, ఇక్కడ చూస్తే పిల్లలందరినీ పాములు ఉన్నాయని చెప్తున్నారు, దీనికోసం ఏదైనా మీరు యాక్షన్ తీసుకోండి మేడం అంటే అవన్నీ మేము చూసుకుంటున్నాం, పాము వస్తే చంపేస్తున్నాం కదా, పిల్లలు ఏమైనా పొడిచేసిందా, ఏ పిల్లన్నా సరే హాస్పిటల్కి ఏమైనా వెళ్ళారా అని ఎంతో నిర్లక్ష్యంగా మాట్లాడేవాళ్ళు. ఈ యొక్క యాజమాన్యం కరెక్ట్ కాదని చెప్పేసి నేను అప్పుడే చాలాసార్లు నేను గొడవ ఆడుకోవడం జరిగింది. చచ్చిపోయిన పాప మా చెల్లి కూతురికి న్యాయం జరగాల. ఏ పిల్లకి మా చెల్లి కూతురికి జరిగినట్టు ఓవులకే జరగరాదు. ఈ హాస్టల్లోని ఈ హాస్టల్ ఏడు చేస్తారో మాకు తెలియదు. మీ వల్ల మా చెల్లి కూతురికి న్యాయం జరగాల. ఏం జరిగింది అంటే మా తోత సేమ కుట్టింది మీ పాపకని చెప్పారు మేడం. ఇక్కడ కొత్త పాము కుట్టింది అంటున్నారు. ఇది సేమ పాము అంటే తాల్సాలేదు, మీలో తాల్సాలి. ఇంకా మా స్కూల్లో సేమ కుట్టిందని చెప్పారు, నల్ల సేమ కుట్టింది అన్నారు. ఇక్కడికి వస్తే హాస్టల్ పిల్లలు పాము కుట్టింది అంటున్నారు. ఇప్పుడు మేడంలు నిజం మాట నిజం అనుకోవాలా, పిల్లలతో నిజం అనుకోవాలా? పిల్లలదే నిజం. ఇప్పుడు మీరు ఏడు చేయాలన్నా న్యాయం చేయడం మీ వంతే.